హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూ తీసుకుందాం. ఇప్పుడు అసలు సినిమా చూసొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఏ విధంగా చెప్తారు, ఈ రివ్యూ ఎలా ఉంటది, సినిమా హిట్ అంటున్నారా ఫట్ అంటున్నారా అన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక రివ్యూ ఇస్తున్నారు, చెప్పేద్దాం. చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది మేడం మీకు? గూస్ బంప్స్ వచ్చినాయి అసలు. అంటే బాలకృష్ణ గారికి ఇలాంటి సీన్స్ ఉంటేనే హైలైట్ అంటారా? చాలా బాగుంది, బాగా సూట్ అయినాయి అసలు. బీజిఎం బాగుందా తమన్ గారి? చాలా అసలు మ్యూజిక్ ఇలాగా ఇంత ఎనర్జీ వచ్చేసింది అసలు. అంటే ప్రతి ఒక్కరు పూనకమే అంటారు. ఇంకా అవును, పూనకాలే. మదర్ సెంటిమెంట్ కి ఎలా అనిపించిందండి? చాలా అసలు చాలా సెంటిమెంట్ ఏడుపు వచ్చింది బాగా అసలు. అఖండ 3 చూడొచ్చా మరి? వెయిటింగ్ ఫర్ అఖండ 3. అందరు సజెస్ట్ చేస్తారా మూవీ చూడమని? చాలా మంచిగా సజెస్ట్ చేస్తాము. హైందవత్వం గురించి బాగా చూపించారా పిల్లలకి? అంటే చాలా మంది అంటున్నారు పిల్లలకు చూపించాలి ఈ మూవీ, చూపించాలి, నేర్పించాలి, ఇది మనం అన్ని సినిమాలు చూపించడం కాదు అని. అంటే అంతగా ఏముంది హైందవత్వం గురించి తెలిపేటువంటివి? అంటే శివోహం శివత్వం అంటున్నారు కదా, జస్ట్ చిన్న వర్డ్ మీ వర్షన్ లో. అంటే మీ ఫీలింగ్ మీకు ఎలా అనిపించింది? హిందుత్వం గురించి ఆ విధంగా చెప్తున్నారు, మరి మనం పిల్లలకు చూపించుకొని అందరూ బాగుంటుంది అందరూ నేర్చుకోవాలి కూడా. మేడం దేవుడు ఉన్నాడు అని కంపల్సరీ ఉన్నాడు, ఉండబట్టి ఇట్లాంటి మూవీలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. అంటే ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఇట్ వాస్ అమేజింగ్. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ వాస్ బ్రిలియంట్. క్లైమాక్స్ బాగుందంటారా? ఇంటర్వెల్ సీన్ బాగుందంటారా? రెండు అలా కంపేర్ చేయలేము, బోత్ వర్ టాప్ నాచ్. ఒక తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్లాస్ట్. బోయపాటి గారి దర్శకత్వంలో మళ్ళీ వీళ్ళకి కాంబినేషన్ లో మూవీ రావాలనుకుంటున్నాను. డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ జయకండ. అంటే నెక్స్ట్ పార్ట్ 3 వస్తే కూడా చూస్తారా మరి? తప్పకుండా. ఎన్ని పార్ట్స్ చూస్తారు మరి అఖండ? చూస్తాం, వచ్చినన్ని 10 పార్ట్స్ వస్తే కూడా చూస్తారా? వై నాట్. బాలయ్య బాబు గారి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు సినిమాలో? అమేజింగ్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్. అఖండ కంటే అఖండ తాండవం కూడా ఇంకా బాగుంది. సో యా, ఇట్ వాస్ అమేజింగ్. ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళని ఎవరు చూడగలరా? బాలకృష్ణ గారు? నో, డెఫినెట్లీ నాట్, ఓన్లీ బాలయ్య. ఓకే, థాంక్యూ. గాల్లో ఏలో ఫైటింగ్స్ ఎలా అనిపించాయి? అన్ని బాగున్నాయి. దేవుణ్ణి అనేది మనం నమ్మాలి, నమ్మట్లేదు ఈ రోజు. ఎవరు రాకపోవడం కొంచెం బ్యాడ్ టాక్ వస్తుంది కదా అఖండకి, అది ఎలా చూడొచ్చు? ఏదండి అఖండ 2కి కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది, అది ఎలా చూడొచ్చు? నెగిటివ్ టాక్ చూడాలి కదా, చూసి మనం డెసిషన్ తీసుకోవాలి. చాలా బాగుంది, బాలకృష్ణ బాగా యాక్షన్ చేశాడు. సో మనం పిల్లలకి చూపించాల్సిన అవసరం. ఈ రోజుల్లో ఏదైతే మనం మిస్ అవుతున్నామో అది గుర్తు చేస్తుంది ఈ సినిమా. మా బాలయ్య సూపర్, అది బాలయ్య సెట్ అయినట్టు ఓడికి సెట్ కాదు, అది జై బాలయ్య. తాండవంలా అనిపించింది. బాలకృష్ణ ఎంట్రీ నుండి అయితే అసలు చాలా బాగుండింది మూవీ. అండ్ శివుడి గురించి చాలా బాగా చూపెట్టారు. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఫైటింగ్స్ అయితే అసలు చాలా బాగుంది. 2 సూపర్ ఉంది. ఫైటింగ్స్ అంటే హిమాలయస్ దగ్గర ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటది అఖండ ఎంట్రీ నుండి, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ 1 నచ్చిందా 2 నచ్చిందా? నాకు 2 బాగా నచ్చింది. అన్న మీకు ఎలా అనిపించింది? మీకు ఏం నచ్చింది అన్న ఎక్కువ సినిమాలో? దాంట్లో చాలా ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది, ఆర్టిస్ట్ చాలా బాగా చూపించారు. మళ్ళీ దాని నేచర్ బాగా చూపించారు, డ్రోన్ షాట్స్ చాలా బాగుంది, స్టోరీ వైజ్ గా చాలా సాటిస్ఫై. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది. బాలయ్య బాబు గారి ఫైటింగ్స్, డాన్స్ చాలా బాగుంది. లాస్ట్ లో మేకింగ్ చూస్తే పాపం చాలా కష్టపడ్డారు అనిపించింది. చూసాను అంటే లాస్ట్ వరకు చూసాను, చాలా బాగుంది సినిమా. ఓవరాల్ గా చాలా నచ్చింది. సెకండ్ బాడీకి ఎలా తమిళ్ చాలా బాగుంది. నేను మామూలుగా చూసిన థియేటర్స్ లో మామూలుగా మ్యూజిక్ డౌన్ చేస్తూ ఉంటాను, కానీ బీజం చాలా బాగుంది. చాలా బాగుంది థియేటర్స్. ఈ ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ బోయపాటి, బాలయ్య, తమన్ ఖచ్చితంగా చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి బాలయ్య? అదే చెప్పాను కదండి, అదే అఖండ ఎంట్రీ దగ్గర ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. అండ్ అదే శివుడ్ సెంటిమెంట్, ఎవ్రీథింగ్. ఫైట్స్ కొంచెం చాలా ఓవర్ అయ్యాయి అంటారు. ఓవర్ ఏం లేదండి, అది లేకపోతే ఎలా బాలయ్య బాబుకి. ఫ్యాన్స్ అయితే చాలా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో బాలయ్య బోయపాటి ఫిజిక్స్, గ్రావిటీ అనేది మర్చిపోయారని కూడా అంటారు, ఏమంటారు? అదే కదా ఇప్పుడు ఆడియన్స్ కూడా అదే కదా కోరుకుంటున్నారు, ఫ్యాన్స్ గా మేము అదే కోరుకుంటున్నాం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సెంటిమెంట్ కూడా బాగుంది. ఎక్కడ సినిమా లాగ్ లేదు, కొంచెం లాగ్ అనిపించింది సినిమా అయితే.
సాంగ్స్ ఎలా అనిపించాయి మరి? సాంగ్స్ అంత పెద్ద సాంగ్స్ ఏం లేవు, ఒక కాకపోతే ఉంది, పర్లేదు, బట్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు. అక్కడనే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎక్కువ కంపేర్ చేసుకోవద్దు. ఫస్ట్ హాఫ్ తమన్ మ్యూజిక్ మాత్రం సూపర్. ఆగింది, సినిమా అయితే బాగానే ఉంది. సో వండర్ఫుల్ మూవీ అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సనాతన ధర్మం గురించి బోయపాటి సింగ్ గారు చేసిన ఈ అటెంప్ట్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ. టేకింగ్ ఇస్ వెరీ నైస్, విఎఫ్ఎక్స్ ఇస్ అల్టిమేట్. ఒకటి అనిపించింది, మంచి బ్యాక్గ్రౌండ్లో కొన్ని వేదాలు అవి పెట్టారు, కానీ బీజిఎం కొంచెం ఓవర్లాప్ అయింది. అది ఆ బీజిఎం తగ్గి ఈ మంత్రాలు అవి వినిపించి ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది. బాలయ్య బాబు గారు చాలా బాగా చేశారు, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. సనాతన ధర్మం బ్రతకాలి, ప్రజలు దాన్ని పాటించాలి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మెసేజ్ ఈ మూవీలో ఉంది. వర్త్ సీయింగ్, డెఫినెట్లీ వర్త్ సీయింగ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. హిట్ అన్న, సూపర్, డబుల్ హిట్ అన్న, సూపర్ అండి, సాంగ్స్ బాగా డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, అన్ని సూపర్ అన్న, నెంబర్ 1 బాలయ్య బాబు కెరీర్లో నెంబర్ 1. చాలా బాగుంది సినిమా, అన్న, ఎలా అనిపించింది అన్న సినిమా? చాలా బాగుంది సినిమా. సనాతన ధర్మం గురించి చెప్పడం చాలా బాగుంది సినిమా. బాలయ్య బాబు యాక్షన్, తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్, సూపర్ సూపర్. జై Highlights బాలయ్య. ఏమనిపించాయండి సినిమాలో? ప్రతి ఒక్కటి హైలైట్ ఉందండి సినిమా, ప్రతి ఒక్కటి హైలైట్ ఉంది సినిమా, మొత్తం హైలైట్ ఉంది. సూపర్, జై బాలయ్య. విలన్ యాక్షన్ సూపర్ అండి, హీరో యాక్షన్ సూపర్, ప్రతి ఒక్కరు బాగా చేశారు, ఒక్కరని కాదు, సినిమా మొత్తం బాగుంది. ఓవరాల్ గా సూపర్ హిట్. ఏం లేండి, బాగుందండి, తెలియని విషయాలు కొన్ని తెలిసేటట్టు చూపెట్టారు. జై బాలయ్య. మీకు ఏం నచ్చింది ఎక్కువ సినిమాలో? ఆయన క్యారెక్టర్ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది. శివాయిని చూసినట్టుంది, నాకైతే గూస్బంప్స్ వచ్చినాయి మూవీ చూసినాను. చాలా ఎక్సలెంట్. మీకు హైలైట్స్ ఏమనిపించాయి సార్? ఇంకా బాలకృష్ణ అసలు ఆయన నటన మామూలు నటన, అసలు ఏం సినిమా అండి, అసలు మామూలుగా లేదు అసలు. ఫైటింగ్స్ అవన్నీ చూస్తున్నప్పుడు ఎలా ఇప్పుడు దాకా 110 సినిమాలు 109 సినిమాలు ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమానే ఒక ఎత్తు. సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఒక్కటే ఉంది కదా, సాంగ్స్ ఒక్కటే ఉంది, అది పర్లేదు, బాగానే ఉంది. డైరెక్షన్ అంతే ఎలా అనిపించింది? డైరెక్షన్ ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు, ఏ రాజమౌళి కూడా చేయలేదు. 100 రాజమౌళిలు కలిస్తే ఒక బోయపాటి సీన్, 100 రాజమౌళిలు కలిస్తే సీన్ అండి. ఎక్కడ బాహుబలి అండి, ఎక్కడ వచ్చి చూడమనండి రాజమౌళిని వచ్చి. ఆంజనేయ స్వామి మీద ఏదో అన్నాడు కదా, వచ్చి ఆయన చూడమని చెప్పండి, ఒక్క షాట్ కూడా తీయలేడు ఆయన. ఇట్లా ఎక్కడ రాజమౌళి అండి, తాడి చెట్లు ఇట్లా వంచడం కాదు, ఇది తీసే విధానం, ఇది అయ్యండి, ఆ రాజమౌళి చూస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉంది ఎలా ఉంది చెప్పండి జస్ట్. చాలా బాగుంది, సేమ్ బాగుంది ఉన్నట్టే ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. వెరీ గుడ్. మీకు ఏం నచ్చింది అన్న సినిమాలో ఎక్కువ? హైందత్వం సనాతన ధర్మం గురించి సేమ్ పార్ట్ 1 లాగే ఉంది. స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా హైలైట్స్ అయితే చాలా బాగుంది. బాలయ్య గారి పర్ఫార్మెన్స్ అదంతే ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం ఏం చెప్పగలం, వెరీ గుడ్ అండి, అందరూ వెరీ గుడ్. అది కూడా వెరీ గుడ్, పిలిచెట్టి అందరూ వెరీ గుడ్ అండి. స్టోరీ డైరెక్షన్ మొత్తం అంతా సూపర్ అయినా? ఆ డైరెక్షన్ ఓకే, స్టోరీ ఏం లేదండి సినిమాలో, ఓన్లీ ఎలివేషన్ సీన్స్, గుడ్ ఫిలిం అంతే. ఓవరాల్ గా హిట్ అయినా సినిమా? ఖచ్చితంగా చూడొచ్చు సినిమా, ఖచ్చితంగా చూడండి. హిట్ కాదు కానీ ఖచ్చితంగా అయితే చూడండి సినిమా. థ్యాంక్ యూ. బ్రో. అఖండ మూవీ చూసారు, అసలు బాలకృష్ణ గారి అఖండ 1 బాగుంది అంటారు, అఖండ 2 బాగుంది అంటారు? అఖండ 2 బాగుంది. స్టోరీ లైన్ సేమ్ ఉంది అంటున్నారు, ఏమైనా చేంజెస్ ఉన్నాయా? డిఫరెంట్ గా ఉంది అంటే హైందవత్వం గురించి బాగా చూపించారంట. బోయపాటి గారి డైరెక్షన్ మీరేం చెప్తారు? ఫైట్స్ అవి బాగున్నాయి, స్టోరీ ఇంకొంచెం ఉంటే బాగుండేది, బట్ ఓవరాల్ గా ఓకే, బాగుంది, చూడొచ్చు. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, స్టోరీ ఇంకొంచెం విలన్ కూడా బాగుంది, బాగా చేశారు.
తమన్ గారి BGM ఎలా అనిపించింది? చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. బొట్లు పెట్టుకోకుండా తిరిగి అన్ని అల్లకొల్లం చేసే మతం కాదు, హైందవ ధర్మం గురించి ఆయన మంచి మెసేజ్ ఇచ్చినాడు. చూడండి, ఎప్పుడు డాన్సులు ఎక్స్పోజింగ్లు సినిమాలు చూడడం కాదు, ధర్మం గురించి ఒక సినిమా ఉంది, చూడండి ఒకసారి. చూసి అప్పుడు చెప్పండి రివ్యూ ఎలా ఉందనేది. సూపర్ సినిమా. ఎలాంటి సొసైటీకి ఎలాంటి మెసేజ్ మూవీస్ ఆడుతున్నాయి, ఇలాంటి మంచి మూవీకి కొంచెం బ్యాడ్ టాక్ వస్తున్నది, ఎలా చూడొచ్చు? అన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒకటే నేను చెప్తాను. నేను ఒకటి మంచి మంచి సినిమా అంటేనే ఎక్కడో ఒక ఫుడ్ ఉందంటే, ఒక హోటల్ ఉందంటే ఎక్కడో పోయి సినిమా చూస్తాం మనం. అలాంటి ఈ టైంలో ధర్మం గురించి అంటే ధర్మం గురించి ఎవడు పట్టించుకుని ఎవరు ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. కనీసం ఆ వయసులో బాలయ్యబాబు చెప్పినాడు, చేసినాడు. ఎట్లా ఉంది సినిమా అంటే అంత నీట్గా ఉంది. హిస్టరీ రిపీట్ చేసేసిండు. సూపర్ సినిమా. జనాలు లేరు అంటే పుష్పలాంటి సినిమాలు ఆడతాయి కానీ ఎందుకు దేవుడి మీద చూపిస్తే ఎట్లా ఆడుతున్నారు? చెప్తులేదన్నా, మనలోనే మన ధర్మం గురించి మనకే చిత్తుత్రము. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అది ఇది అన్న మనకే ధర్మం లేదు. మన ధర్మం మనం చూస్తే మనకు అన్ని ఐడియా వచ్చేస్తుంది. సో బాలయ్య బాబు మంచి బోయపాటి శ్రీను గారు మంచి సినిమా మెసేజ్ ఇచ్చిండు. చూడండి ఒకసారి, అందరికి చెప్పండి, చూడండి. మంచి సూపర్ సినిమా, సూపర్ సూపర్. థ్యాంక్స్ అన్న. లోపల పిచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ పిచ్చి ఎక్కేసేసింది. ఆ బోయపాటి హారికర్పురం అంటుండా తల తీసి నేలకేసి కొట్టిండు భయ్య. సూపర్ సూపర్ పిచ్చి ఎక్కించేసారు సూపర్. ఆదిపిల్లి శెట్టి గారి యాక్టింగ్ ఎలా ఉంది? చిరంజీవి గారు ఎవరికి సెట్ కాదన్నా.